మనకి ఫిజిక్స్లో వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో థర్డ్ ఎస్సే కొలిజన్ థియరం చాలా ఇంపార్టెంట్. అది 8 మార్క్స్. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్గా మనం కొలిజన్ డెఫినేషన్ రాయాలి. అది ఏంటంటే a strong interaction between two bodies that occur for a short time interval during which redistribution of moment occur ignoring the effect of other forces is called collision అని రాసాక హెడ్ ఆన్ హెడ్ కొలిజన్ అని పెట్టి దాని డెఫినేషన్ రాయాలి. అదేంటంటే if the velocities of the colliding bodies before and after collision are along the straight line is called head on head collision అని రాసాక తర్వాత ఆబ్లిక్ కొలిజన్ డెఫినేషన్ రాయాలి. ఆబ్లిక్ కొలిజన్ అంటే ఏంటంటే if the velocities of the colliding bodies before and after collision are not along the straight line, it is called oblique collision. And raseka collision are of two types. They are elastic collision and inelastic collision. And raseka elastic collision definition rayali. Adentante the collision in which both linear momentum and kinetic energy are conserved is called elastic collision. And raseka one inelastic collision definition rayali. Adentante the collision in which only linear momentum is conserved is called inelastic collision. And definitions రాసాక డెరివేషన్ మొదలెట్టాలి. ఇప్పుడు 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అని పెట్టి అది రాసుకోవాలి. అది ఏంటంటే డయాగ్రామ్ వేస్తూ చెప్తా. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m1 మూవింగ్ విత్ వెలాసిటీ u1 and m2 మూవింగ్ విత్ వెలాసిటీ u2. ఈ m1 m2 after they undergo one-dimensional elastic collision, let their velocities be v1 and v2. ఈ డయాగ్రామ్ కూడా వేయాలి. డయాగ్రామ్ వేయకపోయినా మార్క్స్ పోతాయి. ఈ డయాగ్రామ్ వేసి ఆ డెఫినేషన్స్ అన్నీ రాయాలి. ఇప్పుడు మనం డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. మనకి ఏం తెలుసు? From law of conservation of linear momentum, we know that m1 u1 plus m2 u2 is equal to m1 v1 plus m2 v2. ఇప్పుడు మనం ఈ m1లో ఒక సైడ్ ఈ m2లో ఒక సైడ్ తెచ్చేసుకుందాం. m1 u1 minus m1 v1 is equal to m2 v2 minus m2 u2. ఇప్పుడు ఈ రెండింటిలోంచి m1 కామన్ తీసేచ్చు కదా. ఏం మిగిలింది? u1 మైనస్ v1. ఈ రెండింటి నుంచి m2 కామన్ తీసేచ్చు కదా. v2 మైనస్ u2 మిగిలింది. లెట్ దిస్ బి ద ఈక్వేషన్ 1. మనకి ఇంకేం తెలుసు? ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇలా రాసుకోవాలి. హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ is equal to half m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్. ఇందాక ఇలా చేసినట్టే ఇప్పుడు కూడా m1 ఒక సైడ్ m2 ఒక సైడ్ పంపించేస్తే half m1 u1 square minus half m1 v1 square is equal to half m2 v2 square minus half m2 u2 square. ఇప్పుడు ఈ రెండింటిలోంచి మనం హాఫ్ m1 కామన్ తీయచ్చు కదా. u1 square minus v1 square is equal to ఇక్కడ హాఫ్ m2 కామన్ తీసేస్తే v2 square minus u2 square. మనం ఈ ఈక్వాలిటీకి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి హాఫ్ హాఫ్ క్యాన్సిల్ చేసేచ్చు కదా. ఇంకా మిగిలింది ఏంటి మనకి? హాఫ్ ఇంటూ u1 square minus v1 square is equal to m2 into v2 square minus u2 square. Okay, let this be the equation 2. మనం ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ డివైడెడ్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేయాలి. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. దాన్ని బట్టి మనకు ఏం తెలుసు? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కదా. దీన్ని మనం u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 అని రాసుకోవచ్చు కదా.
అలాగే రాద్దాం. u1 ప్లస్ v1 ఇంటూ u1 మైనస్ v1 బై ఇటు సైడ్ ఎల్హెచ్ఎస్ రాసాం కదా, డివైడెడ్ బై పెట్టి ఇటు సైడ్ ఎల్హెచ్ఎస్ కూడా రాసేద్దాం. m1 ఇంటూ u1 మైనస్ v1 ఇప్పుడు ఈ రెండు సైడ్లో ఆర్హెచ్ఎస్ రాసేద్దాం. 2/1 కదా. ఫస్ట్ ఈ సెకండ్ దీన్ని ఏం రాయొచ్చు, v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 కదా, m2 ఇంటూ v2 ప్లస్ u2 ఇంటూ v2 మైనస్ u2 డివైడెడ్ బై ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏముంది, m2 ఇంటూ v2 మైనస్ u2 కదా. ఇప్పుడు ఈ v2 మైనస్ u2 v2 మైనస్ u2 క్యాన్సిల్, m2 క్యాన్సిల్, m1 క్యాన్సిల్, u1 మైనస్ v1 మైనస్ v1 క్యాన్సిల్ చేస్తే ఇంకా ఏం మిగిలింది, u1 ప్లస్ v1 ఈక్వల్ టు v2 ప్లస్ u2. v2 ప్లస్ u2 అన్న u2 ప్లస్ v2 అన్న ఒకటే కదా, u2 ప్లస్ v2. దట్ దిస్ బి ద ఈక్వేషన్ 3. దీన్ని బట్టి మనం ఎంత రాసుకోవచ్చు, ఈ v2 రైట్ సైడ్ చేస్తే u1 ప్లస్ v1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 కదా. లెట్ సబ్స్టిట్యూట్ దిస్ v2 వాల్యూ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్. m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 అంటే ఇది రాయాలి కదా, u1 ప్లస్ v1 మైనస్ u2 ఇక్కడ ఇంకో మైనస్ u2 ఉంది కదా, ఇది v2 మైనస్ u2 కదా, v2 ప్లేస్లో ఇది రాసాము, ఇంకో మైనస్ u2 ఉంది కదా అది రాసేయాలి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 u1 ప్లస్ m2 v1 మైనస్ m2 u2 మళ్ళీ మైనస్ m2 u2 2 టైమ్స్ ఉంది కదా u2 మైనస్ m2 u2 మైనస్ m2 u2 m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 u1 ప్లస్ m2 v1 మైనస్ m2 u2 మైనస్ m2 u2 కదా, మైనస్ 2m2 u2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే v1 ఒక సైడ్ u1 ఒక సైడ్, u1 దీన్ని ఇటు ట్రాన్స్ఫర్ చేయాలి. ఫస్ట్ m1 u1 మైనస్ m1 v1 ఈ మైనస్ 2m2 ఇటు సైడ్ తీసుకొచ్చేయాలి. ఫస్ట్ 2m2 u2 ఈజ్ ఈక్వల్ టు m2 u1 ప్లస్ m2 v1 కదా. ఇప్పుడు బట్టి దీని వాల్యూ మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని ఇటు సైడ్ పంపించేయాలి. m1 u1 మైనస్ m2 u1 ప్లస్ 2m2 u2 ఈజ్ ఈక్వల్ టు m2 v1 ఈ మైనస్ m1 v1 అటు సైడ్ వెళ్తే ప్లస్ m1 v1. ఇక్కడ ఈ రెండిట్లో u1 కామన్ తీసుకోవచ్చు కదా, m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 ఈజ్ ఈక్వల్ టు m2 v1 ప్లస్ m1 v1. ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, v1 కామన్ తీయచ్చు. అంటే ఏంటి, m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v1. ఇప్పుడు దీన్ని మనం ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది కదా, కిందకి వచ్చేస్తే డివైడ్ చేస్తుంది. అది దీన్ని ఇండివిజువల్ డివిజన్ చేద్దాం. ఒకేసారి కింద రాసిన కంటే దీనికి సపరేట్గా రాదు. m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇక్కడ ఇంటూ u1 మిగిలిపోయింది కదా, ఆ ఇంటూ u1 ప్లస్ 2m2 u2 ఈ u2 కూడా మనం ఇండివిజువల్ రాద్దాం. m1 ప్లస్ m2 ఇక్కడ u2 ఉంది కదా, ఆ u2 ఈజ్ ఈక్వల్ టు v1. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్
v1. మనకి ఎందాక ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, m1 ఇంటూ u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2 వచ్చింది కదా, ఫస్ట్ ఈక్వేషన్ అది ఇందాకదే. మనం ఈ థర్డ్ ఈక్వేషన్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ v2 వాల్యూని సపరేట్ ఉంచుకుని ఇది రాసుకున్నాం. ఇప్పుడు v1 రాయాలి. అలాగే ఫ్రమ్ 3 v1 వాల్యూ అలా రాసుకోవచ్చు. ఇక్కడ ఇటు సైడ్ ప్లస్ చేస్తుంది, అటే వెళ్తే మైనస్ చేస్తుంది కదా. v1 ఈజ్ ఈక్వల్ టు u2 ప్లస్ v2 మైనస్ u1 కదా. ఈ v1 వాల్యూనే ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. m1 ఇంటూ u1 మైనస్ ఈ v1 కదా, ఈ మైనస్తో మల్టిప్లై చేసుకుంటే సైన్స్ మారిపోతాయి కదా. మైనస్ u2 అవుతుంది, మైనస్ v2 అవుతుంది, ప్లస్ u1 అవుతుంది. మైనస్ u2 మైనస్ v2 ప్లస్ u1. ఓకే, u1 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v2 మైనస్ u2 అనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. m1 u1 మైనస్ m1 u2 మైనస్ m1 v2 ప్లస్ m1 u1 ఈజ్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. ఇక్కడ ఏముంది, m1 u1 ఉంది, ఇక్కడ ఒక m1 u1 ఉంది కదా. రెండింటిని యాడ్ చేస్తే 2m1 u1 మైనస్ m1 u2 మైనస్ m1 v2 ఈజ్ ఈక్వల్ టు m2 v2 మైనస్ m2 u2. ఇందాక రాసుకున్నట్టే మళ్ళీ ఇక్కడ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. 2m1 u1 మైనస్ m1 u2, ఇక్కడ మైనస్ m2 u2 ఉంది, ఇటు సైడ్ వచ్చేస్తే ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m2 v2, ఇక్కడ మైనస్ m1 v2, అటు సైడ్ వెళ్ళిపోతే ప్లస్ m1 v2. 2m1 u1, ఈ రెండింటిలోంచి u2 కామన్ తీసేయచ్చు కదా. ఇక్కడ ఏముంది, ప్లస్ m2 మైనస్ m1 కదా. m2 మైనస్ m1 ప్లస్ m2 మైనస్ m1 ఇంటూ కామన్లో u2 ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఈ కామన్లో v2 ఉంది, m1 ప్లస్ m2 ఉంది కదా, m1 ప్లస్ m2 ఇంటూ v2 కామన్ ఉంది. ఇప్పుడు ఇందాక చేసినట్టే ఇండివిజువల్ డివిజన్. 2m1 బై m1 ప్లస్ m2, ఇక్కడ ఏం వదిలేసాం, u1 వదిలేసాం, సపరేట్గా రాసుకుని ప్లస్ m2 మైనస్ m1 బై ఈ దీన్ని మళ్ళీ ఇండివిజువల్ డివిజన్ చేయాలి కదా. m1 ప్లస్ m2, ఇక్కడ u2 వదిలేసాం కదా, u2, ఇంకా ఏం మిగిలింది అక్కడ v2. ఇది v2 వాల్యూ. ఆ డెఫినేషన్స్ రాసి ఈ v1 v2 వాల్యూస్ కరెక్ట్గా కడితే 8 మార్క్స్.